సర్వసమానత్వానికి కృషి చేసిన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో అందరం నడవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కడప నగరంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వసమానత్వానికి కృషి చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, భారత జాతి ముద్దుబిడ్డ, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, విద్య, అభ్యున్నతి ద్వారా సమాజాన్ని మార్చాలన్న బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, ఆదర్శాలను మనం పాటించినప్పుడే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. 5వ జన్మదిన సందర్భంగా ఇక్కడ చేరవచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, కోఆర్డినేటర్ గారికి, పత్రికా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేకాకుండా ఈరోజు అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఈ జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఈ నగరంలో ఉన్నటువంటి అందరం కలిసి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఆయన జన్మించి 135 సంవత్సరాలు, ఈ లోకాన్ని వదిలిపోయి 70 సంవత్సరాలు అయినప్పటికీ ఈ భూమి ఉన్నంతకాలం ఈ భారతదేశము, ప్రపంచము అందరూ కొనియాడదగిన వ్యక్తి, గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, వారి యొక్క జన్మదినాన్ని ఎంతో సంతోషంగా అందరూ వచ్చి కృతజ్ఞతగా ఇక్కడ ఈ జరుపుకోవడం అనేది ఎంతో ప్రశంసనీయం. ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి కాదు ప్రపంచానికి మార్గదర్శకంగా ఉన్నారు. అణగారిన కులంలో పుట్టి ఎక్కడో మహారాష్ట్రలోని గ్రామంలో పుట్టినప్పటికీ సమాజపరంగా ఎన్నో అటువంటి విభేదాలకు తాను లోనైనప్పటికీ సమాజ సేవే తన ఉద్దేశంగా పెద్ద చదువులు చదివి మొట్టమొదటి స్వతంత్ర భారతదేశంలో న్యాయవాదిగా ఆయన పనిచేసి ఎంతోమంది అణగారిన కులాల వాళ్ళ ఉద్ధరణ కోసము పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాకుండా ప్రపంచమంతా కొనియాడదగే విధంగా ఒక రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి. ఈరోజు అందరము స్వేచ్ఛగా ఈ భారతదేశంలో మనము ఉండగలుగుతున్నామంటే కుల మతాలకు అతీతంగా వారి యొక్క పుణ్యమే. ప్రతి ఒక్కరూ ఆ రకంగా ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. అందుకే అటువంటి మహానుభావులను గురించి, వారి పుట్టుకను గురించి గుర్తు చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళ యువతకు కానీ, పిల్లలకు కానీ, ప్రతి ఒక్కరికి భావితరాలకు పూర్తిగా వారు చేసిన కార్యక్రమాలు వివరించి అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆ స్ఫూర్తితో సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పుట్టుక దినాన్ని ప్రతి ఒక్కరము జరుపుకుంటూ ఉన్నాం. ఒకటి ఈరోజు ఆలోచన చేస్తే, ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి అది న్యాయపరంగా మహిళల ఉద్ధరణ కోసమైతేమి, అణగారిన కులాల యొక్క ఉద్ధరణ కోసమైతే ఏదో విధంగా గొప్పగా చేసినటువంటి రాజ్యాంగాన్ని ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తుంగలో దొక్కుతూ ఉన్నారు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ మధ్య కాలంలో వారిని ఏ రకంగా దూషించి మాట్లాడినారో చూసి దానికి అందరం వ్యతిరేకించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు అదేవిధంగా మత యొక్క వివక్షత తీసుకొని వస్తూ ఉన్నారు. మహానుభావులు ఎంతోమంది భారతదేశంలో స్వతంత్రంగా బ్రతకాలని ఇటువంటి అంబేద్కర్ గారు వాళ్ళ రాజ్యాంగాన్ని రాస్తే ఇప్పుడున్నటువంటి నాయకులు, ప్రభుత్వము ఈ రకంగా చేయడం కరెక్ట్ అయింది కాదు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం. ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్ అంటా ఉన్నారు. ఏ ఉద్దేశంతో అంటా ఉన్నారు? ఇంతకు ఎప్పుడో అంబేద్కర్ గారు ఇది రాసిపెట్టినారు. దాన్ని ఎందుకు ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు? మహిళోద్ధరణకు మేము మహిళలు రకంగా చాలా మంది చట్టసభల్లోకి వచ్చి సమాజం కోసం పాటుపడడానికి అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. కాబట్టి ఇటువంటి మహానుభావులను మనము ఎంతైనా గుర్తు చేసుకోవాలి. వారి స్ఫూర్తితో సమాజం ముందుకు పోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. భారత రాజ్యాంగం సరిగ్గా అమలు కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలా. స్వతంత్రాన్ని మనం అనుభవించాలంటే అంబేద్కర్ గారి యొక్క వారు చేసినటువంటి పోరాటాన్ని నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ మన రాజ్యాంగాన్ని నిలుపుకోవడానికి మన